ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఇలా ఎదగడానికి కారణం ఎవరండి? మన డ్రైవర్సే. ఎదిగిన ఓలా ఊబర్ ర్యాపిడోలు ఏం చేస్తున్నాయి? మన డ్రైవర్లను పట్టించుకోవట్లేదు. దేనికి? వీళ్ళు యూనిటీగా ఉండరు. ఒక మాట మనం తగ్గించినా సరే మాట్లాడరు, నోరు మూసుకొని వెళ్తారు. మన కస్టమర్లే ముఖ్యం, డ్రైవర్లు అనవసరం. ఒక డ్రైవర్ అలిగినంత మాత్రాన ఇంకా మనకు బోల్డ్ మంది డ్రైవర్లు ఉన్నారు. కస్టమర్లు ఎంతమంది ఉంటారో, డ్రైవర్లు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. మనం ఏం చేయాలంటే ఒకే మాట మీద ఉండి మాకు ఆ రేట్ కార్డ్ నచ్చట్లేదు అంటే వాళ్ళు తీసుకోరండి. వాళ్ళు పర్సంటేజ్ లో చూస్తారు. అంటే ఒక 100 మందిలో డ్రైవర్లలో ఒక 30 మందికి నచ్చట్లేదు, మిగతా 70 మంది నచ్చుతుంది కదా అని చెప్పి వాళ్ళు అలా తీసుకొని మళ్ళీ పట్టించుకోరండి. మరి అలా పట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఈ 100 మంది డ్రైవర్లకి నచ్చట్లేదు అని వాళ్ళకి నిరూపించాలి. అలా నిరూపించాలంటే అందరం కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి వెళ్ళి అడిగితే అప్పుడు పని అవుతుంది తప్ప ఏదో ఇందులో ఒక నలుగురు వెళ్ళి అడిగేసి చేసేసి చెందేస్తే అవదండి. మీకు అర్థం కావట్లేదు డ్రైవర్లు ఎందుకు అలా ఉంటున్నారు. ఇప్పుడు మనకి రేటు కిట్టకే కదా అడుగుతున్నాము. ఆ కిట్టని రేటు గురించి మీరు అసలు పట్టించుకోకుండా మిగతా డ్రైవర్లు ఎలా ఉండగలుగుతున్నారు? మీకు ఎలా సాగుతుంది జీవనం అనేది? అంటే ఇది పార్ట్ టైం కింద చేస్తున్నారా లేదా ఫుల్ టైం కింద చేస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదండి. చాలా వరకు డ్రైవర్లు ఎలాగే ఉంటున్నారు. మీరు అసలు తెలుసుకోవాలి కదండి. ఇంత ఆయిల్ అవుతుంది ఈ ట్రిప్ లో, ఇంత ఇంజిన్ మెయింటెనెన్స్ అవుతుంది, మీకు ఇప్పటికిప్పుడు గడిచిపోతుంది కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడ దింపం ఇంకొంత డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారండి. రేపు పొద్దున్న సడన్ గా ఈ టైర్ పోవడమో లేకపోతే ఇంజిన్ లో రిపేర్ వస్తే మీరు సడన్ గా ఎలా తెస్తారు? ఇవన్నీ ముందే మనం బ్యాకప్ గా చూసుకోవాలి. ఒక డ్రైవర్ లైఫ్ అంటే ఎవరికి అర్థం కావట్లేదండి. మెయిన్ గా ఒక కస్టమర్ కి తెలియట్లేదు, ఒక డ్రైవర్ కి తెలియట్లేదు. ఆ సాటి డ్రైవర్ ఏదో కొత్తగా వచ్చి ఏమీ తెలియకుండా ఈ ర్యాపిడో ఊబర్ ఓలా తిరగడం వల్ల తక్కువ రేట్లకి వెళ్తుంటే కస్టమర్లు కూడా తక్కువకి వస్తుంది కదా అని బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకొని ఈ తక్కువ రేట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. అంటే ముగ్గురికి ఆటో అనేది ముగ్గురికే, క్యాబ్ అనేది నలుగురికే, ఇలా ఉంటదండి. ఇంత లోడ్ వరకు వేసుకోవచ్చు, ఇంత అయితే మీరు మాట్లాడుకోవచ్చు, లేదా వేరే ఆటో బుక్ చేయొచ్చు. ఇలాంటివి ఉంటాయి. ఏం తెలియకుండా కస్టమర్ ఎంత లగేజ్ తెస్తే అంత లగేజ్ చేసి ఎంతమంది వచ్చే కానీ అంతమందిని కూర్చోబెట్టేసుకొని తిప్పేసి అదే అమౌంట్ కి డ్రాప్ చేస్తే అసలు ఏం మిగులుతుంది, ఏం వస్తుంది అనుకున్నారండి? డ్రైవర్లు నేను ఇది ఒకటైతే సూటిగా అడుగుతున్నాను. దానికి సమాధానం ఇవ్వండి మీ కామెంట్ రూపంలో.